ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనం బైబిల్లో మరి కొత్త నిబంధన కావచ్చు, పాత నిబంధన కావచ్చు, ముఖ్యంగా ఈ గాస్పల్స్లో సువార్తల్లో ఎక్కువగా దేవుని మహిమపరిచిరి. ఈ పదము కంటిన్యూస్గా చాలాసార్లు మనం బైబిల్లో చూడొచ్చు. ఈ అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో గనక మనం చూస్తే పేతురు యోహాన్లు మరి శృంగారమైన దేవాలయంలోనికి వెళ్తా ఉన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు లేచి నిలిచి నడిచేలాగా వారు మాట మాత్రం పలికితే కార్యం జరిగినప్పుడు మరి ఆ సంగతి కొరకు ఈ 4వ అధ్యాయంలో మనిషిని చేస్తా వచ్చి ప్రజలందరూ దేవుని మహింపరిచారు. చాలా గొప్ప ఆశ్చర్యం జరిగింది, చాలా గొప్ప వింత జరిగింది. దాన్ని బట్టి దేవుని మహింపరుస్తా వచ్చారు అని చెప్పని మనం గనక చూస్తే అపోస్తల కార్యముల్లో మరి హేరోదు కొరకు చాలా స్పెసిఫిక్గా రాయబడుతూ 12వ అధ్యాయంలో 23వ వచనంలో అతడు దేవుని మహిమపరచనందున ఈ రాజు హేరోదు తనను తాను గొప్పగా చేసుకున్నాడు. తనను మరి ఆ రాజు వద్ద ఒక సింహాసనం మీద కూర్చుండి రాజు వస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారిద్దట ఉపన్యాసం చేస్తా ఉన్నప్పుడు ఇది దైవస్వరమే కాని మానవ స్వరం కాదని కేకలు వేసినప్పుడు అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తం గనక పురుగులు పడి ప్రాణం విడిచినని హేరోదు రాజు కొరకు చాలా స్పెసిఫిక్గా చెప్తూ వచ్చారు. మన జీవితాల్లో దేవుని మహిమపరచడం ఎట్లనో మనం నేర్చుకోవాలి. బైబిల్లో మనం చూస్తే అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో మరి పౌలు గారు లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటువాడే, అసలు ఎన్నడూ నడవలేక కూర్చుని ఉన్నవాడు. అతడు పౌలు గారు వాక్యం చెప్పడం విన్నాడు. పౌలు గారు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి నువ్వు నీ పాదాలు మోపి సరిగ్గా నిలు అని బిగ్గరగా మరి చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవడం మొదలుపెట్టాడు. జనసమూహం పౌలు చేసిందని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగొచ్చారని చెప్పని బర్నబా గారికి ద్యుపతి అని మరి పౌలు గారికి హెర్మే అని పేర్లు పెట్టడం. మరి ద్యుపతి యొక్క పూజారి ఎడ్లు పూదండలు ద్వారం యొద్దకు తీసుకొచ్చి సమూహంతో కలిసి బలర్పించాలని ఉన్నప్పుడు అపోస్తలులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని వాళ్ళ బట్టలు చింపుకొని సమూహంలోనికి వచ్చి, అయ్యా మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలెనని నీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎంత స్పెసిఫిక్గా మా వైపు కాదయ్యా, మమ్మల్ని కాదయ్యా గొప్ప చేయాల్సింది. ఎప్పుడైతే మనుషుల్ని దేవుళ్ళుగా హెచ్చిస్తున్నారో దేవుణ్ణి పక్కన పెట్టి మనిషిని ఎగ్జాల్ట్ చేయడం మొదలు పెట్టారు. బట్టలు చింపుకుంటున్నారు, వస్త్రాలు చింపుకున్న, అయ్యా మీరు మమ్మల్ని కాదయ్యా భూమిని సమస్తాన్ని సముద్రాన్ని ప్రతిదీ చేసిన ఆ జీవం గల దేవుని వైపు మీరు తిరగాలని సువార్త చెప్పడానికి వచ్చాం మేము. ఆయన గతకాలంలో సమస్త జనములను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి మరి వాళ్ళు బలర్పిస్తా ఉన్నప్పుడు వాళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్నప్పుడు దాన్ని ఆపడం కొరకు బహుగా ప్రయాసపడని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనం చాలాసార్లు మనమే కనబడాలి, మనమే గొప్పగా ఉండాలి, అందరూ మనల్నే రికగ్నైజ్ చేయాలి. ఇది మన మానవ స్వభావం. చాలా స్పెసిఫిక్గా అందరి మధ్యలో నేనే కనబడాలి, అందరు నన్నే గుర్తించాలి, అందరిలో నేనే అందంగా ఉండాలి. చాలా విషయాల్లో వీఆర్ వెరీ స్పెసిఫిక్. అని నేను మీతో చెప్తున్నా, మనం ఎప్పుడైతే మనల్ని మనం నేల మట్టుకు తగ్గించుకుంటామో, మనల్ని మనం మరుగు చేసేసుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో కనపరచబడ్డం మొదలైంది. వెన్ వి హంబుల్ అవర్ సెల్స్ డౌన్ టు ఎర్త్ అయిపోయినప్పుడు దేవుడు మన జీవితాల్లో హెచ్చించబడ్డం మొదలు పెడతాడు.
సో ఆయనే తను తాను దేవుడు మన జీవితాల ద్వారా మహింపరచుకోవడం మొదలు పెడతాడు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, యూ హ్యావ్ టు బీ వెరీ కాషియస్. మనం చాలా జాగ్రత్తగా మన జీవితాల్లో దేవుడు మాత్రమే మహింపరచబడాలి. మనం ఎంతగా దాగుంటామో, మనం ఎంతగా మరుగునుంటామో దేవుడు అంతగా మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. నేనే బాగా ప్రార్థన చేస్తాను, నేనే బాగా వాక్యం చదువుతాను, నా ద్వారానే ఇది జరిగింది, నేను లేకపోతే అసలు ఏది అవ్వదు అని మనం హెచ్చించుకోవడం తగ్గించుకోవాలి. దేవుని హెచ్చించడం మొదలు పెట్టండి. వాక్యం చెప్తుంది, ఆయన గణపరిస్తే ఆయన మనకి ఘనతనిస్తాడు. మనల్ని నేల మట్టుకు తగ్గిపోతూ ప్రభు మాత్రమే మన జీవితాల్లో మహిమపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.